మాట్లాడుతున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. చదువు మాతాజీ. చదువు 42 కదండి. 42. శ్రీ ఇంద్ర ఉవాచ ప్రత్యానీతాః పరమ భవతా త్రాయతానః స్వభాగా దైత్యాక్రాంతం హృదయ కమలం తద్గృహం ప్రత్యబోధి కాలగ్రస్తం కియదిదమహో నాద శుశ్రూషతాం తే ముక్తిస్తేషాం నహి బహుమత నారసింహ పరైః కిం. ఇంద్రుడు పలికెను, ఓ దేవదేవ, నీవే మా ఉద్ధారకుడవు, రక్షకుడవు. వాస్తవమునకు నీకే చెందినవి అయిన మా యజ్ఞ భాగములను నీవు ఈ దానవుని నుండి తిరిగి తీసుకొని వచ్చితివి. నీకు నిత్య నివాసమైనట్టి మా హృదయములు పరమ భీకరుడైన ఈ హిరణ్యకశిపుని వలన కలవరపడినవి. కానీ నీ సన్నిధి వలన ఇప్పుడు మా హృదయమందలి దిగులు అంధకారము పూర్తిగా నశించినవి. నాదా, ముక్తి కన్నను మహోత్కృష్టమైనట్టి నీ భక్తిలో సదా నెలకొనిన వారలకు భౌతిక సంపత్తులు తుచ్చములుగా నుండును. ధర్మార్థ కామముల మాట అటుంచి వారు మోక్షమునైనను లక్ష్య పెట్టరు. భాష్యము. ఈ భౌతిక జగత్తునందు దేవతలు అసురులు అనేది 2 తరగతుల వారుందరు. దేవతలు భౌతిక భోగానురక్తులే అయినప్పటికీ భగవద్భక్తులై ఉండి వైదిక నియమ నిబంధనలను అనుసరించి వర్తించుచుందురు. హిరణ్యకశిపుని పరిపాలనలో ప్రతి ఒక్కరూ వేద ధర్మ పాలనయందు అసమర్థులైరు. ఆ దానవునిచే సదా కలతకు గురి అయిన దేవతలు అతడు వధింపబడగానే తమ సాధారణ జీవనమున గొప్ప ఉపశమనమును పొందిరి. కలియుగమునందు ప్రభుత్వములు దానములతో నిండి ఉండును కనుక భక్తుల జీవన స్థితులు సదా కల్లోలపడి ఉండును. వారు యజ్ఞములను నిర్వహింపజాలరు. అందువలన యజ్ఞ ప్రసాదము విష్ణు అర్చనకే అర్పింపబడినది వారికి లభింపదు. దేవతల హృదయములు సదా దానముల వలన భయభీతములై ఉండరు కనుక వారు దేవదేవుని చింతింపజాలరు. తమ హృదయ కుహరములలో దేవదేవుని సదా తలచుటయే దేవతల కార్యము. దీనిని గూర్చి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 6.47 యందు ఇట్లు పలికెను. యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండువాడును, నన్నే తన యందు స్మరించువాడును, నాకు దివ్యమైన ప్రేమయుత సేవను అనురించువాడును అగు యోగి యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడిన వాడై ఉండును. సర్వులలో అతడే అత్యున్నతుడు. పరిపూర్ణ యోగులుగా నగుటకు దేవతలు భగవద్ధ్యానమందే పూర్తిగా సంలగ్నమై ఉందరు. కానీ దానవుల సన్నిధి వలన వారి హృదయములు ఆ దానవుల కర్మలతోనే నిండిపోవును. ఆ విధముగా భగవంతునికి నెలవుగా ఉండవలసిన వారి హృదయములు దానవులచే ఆక్రమింపబడును. కనుకనే హిరణ్యకశిపుడు మరణించినంతటా దేవతలందరూ గొప్ప ఉపశమనమును పొందిరి. వారిప్పుడు భగవంతుని అనాయాసముగా స్మరింపగలరు. యజ్ఞ ఫలములను పొందగలిగిన వారికి ఈ భౌతిక జగత్తునందును సుఖముగా నుండగలరు. ముందుకెళ్దా అంటే పెద్దదే ఉంది కదండి, ముందుకెళ్దామండి. థ్యాంక్ యూ. ఏకాంబరీశ ప్రభు చదువుతారండి. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 43వ శ్లోకం. శ్రీ ఋషయ ఊచుః తం సప్త పరమామర్థయత యదాత్మతేజో ఏనేదమాది పురుషాత్మగతం సపర్కథ తద్విప్రలుప్త మమునాద్య శరణ్యపాల రక్షా గృహీత వపుషా పునర్వన్వమంస్థా. ఋషులు ఈ రీతి స్తుతించి, ఓ దేవా, ఆశ్రిత పాలక, ఆది పురుష, పూర్వము నీవు మాకు ఉపదేశించిన తపో విధానమే నీ ఆధ్యాత్మిక శక్తి అయి ఉన్నది. నీయందు నిద్రానముగా ఉండడి భౌతిక జగత్తును ఆ తపస్సు చేతనే నీవు సృజింతువు. ఈ దానవుని కలాపముల వలన ఆ తపస్సు దాదాపుగా లుప్తమైనది. కాని మాకు రక్షణ నొసగుటచే ఉద్దేశించబడిన నృసింహదేవుని రూపమున ఆవిర్భవించి ఈ దానవుని దునిమాడి ఇప్పుడు
ఆ తపో విధానమునే నీవు తిరిగి ఉపదేశించితివి. భాష్యం. 84 లక్షల జీవరాశుల పరిధిలో పరిభ్రమించు జీవులకు మానవ జన్మలో ఆత్మానుభూతి సాధనకు అవకాశము లభించును. దేవతలు, కిన్నరులు, చారణులు వంటి ఉన్నత జన్మములందును అది లభ్యమగును. ఈ విషయము మున్ముందు విదితము కాగలదు. మానవ జన్మ మొదలుగాగల అన్ని ఉన్నత జన్మల యందును తపస్సే ముఖ్య ధర్మమై ఉన్నది. తపోదివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధేత్ అని వృషభదేవుడు తన పుత్రునకు ఉపదేశించెను. భౌతిక అస్తిత్వమును చక్కబరుచుకొనుటకు తపస్సు అత్యంత అవసరము. కానీ జనసామాన్యము దానవుని నియంత్రణలోనికి లేదా దానవ పరిపాలనలోనికి వచ్చినప్పుడు తపో విధానమును మరిచి క్రమముగా దానవులే జగుదురు. హిరణ్యకశిపుడు నృసింహ భగవానుచే వధింపబడినప్పుడు తపోనిష్టాగరిష్ఠులైన ఋషులందరూ ఊరటను పొందిరి. మానవ జీవితము ఆత్మానుభూతి నిమిత్తము తపస్సు కొరకే ఉద్దేశించబడినదనని అది ఉపదేశము. ఆ ఉపదేశము హిరణ్యకశిపుని చంపినప్పుడు భగవానునిచే తిరిగి బలపరపబడినదని వారు తెలుసుకొనిరి. 44వ శ్లోకం. శ్రీ పితరవూచు శ్రాద్ధాని నోది భుభుజే ప్రసభం తనూజై జతాని తీర్థ సమయేభ్యపి బత్తిలాంబు తస్యోదరాన్న కవిదీర్ణ పాపాధ్య అర్చత్ తస్మై నమో నుహరే అఖిలధర గోత్రే. పితృలోకవాసులు ఇట్లు స్తుతించిరి. విశ్వమునందలి ధర్మమును పరిరక్షించువాడగు నృసింహ భగవానికి మా వందనములు. శ్రాద్ధ కర్మలయందు మా పుత్ర పౌత్రులు ఒసగిన పిండాదులను బలవంతముగా అనుభవించుచు తీర్థస్థానములయందు అర్పించబడిన తిలోదకములను త్రావిన ఈ హిరణ్యకశిపుని నీవు వధించితివి. ఓ దేవా, ఈ దానవుని ఉదరమును నీ నఖములతో చీల్చివేసి అపహరింపబడిన ఆ సొత్తునంతటినీ తిరిగి తీసివేసుకుంటువి. అట్టి నీకు మేము నమస్సులు అర్పించుచున్నాము. భాష్యం. పితృదేవులకు పిండ ప్రదానము చేయుట గృహస్థుల బాధ్యత. కానీ హిరణ్యకశిపుని సమయమున అది నిలిచిపోయాను. ఎవరును పితృదేవతలకు గౌరవముతో పిండ ప్రదానము చేయకుండ్రి. అనగా దానవ పరిపాలనము నెలకొల్లినప్పుడు వైదిక విషయములకు సంబంధించినదంతయు తలకిందులగును. సమస్త యజ్ఞములు నిలిచిపోవును. యజ్ఞ ఖర్చుకు ఉద్దేశింపబడిన సమస్త సాధన సంపత్తులు అసురీ ప్రవృత్తి కలిగిన ప్రభుత్వముచే హరింపబడును. అంతయు అస్తవ్యస్తముగా అగును. తత్ఫలితముగా ప్రపంచమంతయు నరకప్రాయమే అగును. అటువంటి దానవులు నృసింహ భగవానుచే సంవరింపబడినప్పుడు ఏ లోకవాసులైనను సుఖభావమును పొందగలరు. 45వ శ్లోకం. శ్రీ సిద్ధావూచు యోనో గతిం యోగ సిద్ధామ సాధురహర్షిధ్యోగత పోబలేన నానాదర్పం తం నఖైర్విదధార తస్మై తుభ్యం ప్రణతాస్మో నృసింహ. సిద్ధలోకవాసులు స్తుతించిరి. ఓ నృసింహదేవ, సిద్ధలోకవాసమైన మాకు అష్టసిద్ధులు సహజముగానే సంప్రాప్తమై ఉండును. కానీ దుర్జనుడవు ఈ హిరణ్యకశిపుడు తన తపోబలముచే మా శక్తిని హరించి యోగశక్తిచే గర్వితుడైనాడు. అట్టు దుష్టిని నీవిప్పుడు నఖములతో చీల్చి చంపితివి. అట్టి నీకు మా నమస్సులు. భాష్యం. ఈ ధరణిపై పలువురు యోగులు గారడి విద్య వలె ఏవో బంగారు నగలను సృష్టించుట ద్వారా అల్పమగు యోగశక్తిని ప్రదర్శించుచుందురు. కానీ సిద్ధలోకవాసులు వాస్తవముగా అతియోగ శక్తి సంపన్నులై ఉందురు.
విమానముల అవసరం లేకుండగానే వారు ఒక లోకము నుండి వేరొక లోకమునకు ఎగరగలరు. ఇది లగిమా సిద్ధి ఎనబడును. దానిని చేవారు అత్యంత తేలికగానై ఆకాశంలో ఎగరగలరు. కానీ తీవ్రమగు తపస్సుచే హిరణ్యకశిపుడు సిద్ధలోకవాసులనే అతిశయించి వారికి కలతను కలిగించను. ఆ దానవుని శక్తినే వారు పీడితులు కూడా అయిరి. అట్టి హిరణ్యకశిపుడు ఇప్పుడు నృసింహ భగవానుచే వధింపబడినందున ఆ సిద్ధలోకవాసులందరూ ఊరట చెందిరి. 46 శ్లోకం. శ్రీ విద్యాధరావు ముందుకెళ్దాం. మాతాజీ ఉన్నారండి? చదువుతారు. మాతాజీకి ఇస్తున్నాయి ఇక్కడ. 46 శ్లోకం చదువు. 46. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత చదవండి. శ్రీ విద్యాధరావూచ విద్యాం హృదాధారణ యానురాధాం నషేదజ్ఞో బలవీర్య దృప్త హయేన సంఖ్యే పశువదస్తస్థం మాయా నృసింహం ప్రణతాః స్మం నిత్యం. విద్యాధర లోకవాసులు సృష్టించి నానా ప్రకారములకు ధ్యానం అనుసరించి మేము బడిసి ఉన్నప్పటి పలువిధములైన ప్రత్యక్ష అంతర్ధాన శక్తిని బల పరాక్రమ గర్వితుడైన హిరణ్యకశిపుడు నిషేధించినాడు. ఇప్పుడు నీవు ఆ దానవుని పశువును వధించినట్లుగా వధించినావు. అట్టి ఈ లీలా నృసింహునికి మా నిత్య వందనములు. 47. ఏనా పాపేన రత్నాని శ్రీరత్నాని కృతాని నః యద్వక్ష పాఠనే నాసాం దత్తాంద నమోస్తుతే. నాగలోకవాసులు పలికిరి, పరమపాపి అయిన ఈ హిరణ్యకశపుడు మా పడగలపైని రత్నములను సౌందర్యవతులకు నా పత్నులను హరించినాడు. నఖములచే వీని వక్షస్థలమును చీల్చి ఇప్పుడు నీవు మా పత్నులకు ఆనంద పారకుడవైతివి. అట్టి నీకు మేమందరము కలిసి వందనములను చేయుచున్నాము. భాష్యము. భార్య సంపత్తులు బలవంతముగా హరింపబడినచో ఎవడును ప్రశాంతముగా ఉండజాలడు. హిరణ్యకశపుడు నాగలోకవాసుల సంపత్తిని హరించెను, వారి భార్యలను చెరపట్టెను. తత్కారణమున వారందరూ గొప్ప వ్యాకుల చిత్తులైండిరి. ఆ దానవుడు వధింపబడినంతటా వారు తమ భార్య సంపత్తులను తిరిగి పొందగలిగిరి. వారి పత్నులను మిగుల సంతుష్టితులైరి. హిరణ్యకశపుని మరణముచే నానా లోకవాసులు ఉపశమనం పొందిన వారే దేవదేవునికి వందనములు సగిరి. ఆ దానవుడు సృష్టించినట్టి కల్లోలములే అసురీ ప్రవృత్తి కలిగిన ప్రభుత్వములచే నేడు ప్రపంచమంతటను కలుగుచున్నవి. కలియుగమందలి రాజ్యాధినేతలు దుర్మార్గులకు దోపిడిగాంటకు ఏమాత్రం తీసుకోరని భాగవతం నందలి 12వ స్కందమున తెలుపబడినది. ఆ విధముగా జనులు ఆహార కొరత వలన ఒకవైపు ప్రభుత్వము విధించడి అధికమైన పనుల వలన ఇంకొక వైపు తీవ్రంగా పీడింపబడుదురు. అనగా నందు ప్రపంచమందలి దాదాపు అన్ని భాగములలో జనులు హిరణ్యకశపుని శాసనాన్నిగా నియమములతే పీడితులై ఇందురు. హరే కృష్ణ ప్రభుజీ. అక్క బుక్ తేలేదా? తెచ్చారా? తమ్ముడు తయారు. ఓకే ఓకే సార్. సుబ్లక్ష్మి మాత చదువుతారమ్మా. చదువుతాను. దారం పెట్టు. శ్రీ మనవః ఊచుః మనవో వయం తవ విదేశకారిణో దితిజేన దేవ పరిభూత సేతవః భవతా కలహ స ఉపసంహృతః ప్రభో కరవామ తే కిమను షాది కింకరాం. మనువులందరూ ఇట్లు స్తుతించిరి, దేవా నీ వర్తులమైన మేము మానవులకు ధర్మ నిర్దేశకులమే అయినను ఈ మహాదానవుని ఆ తాత్కాలికమగు సర్వాధిపత్యము వలన వర్ణాశ్రమ ధర్మ నియమములన్నీయును నశించినవి. హే నాథ, నీవిప్పుడు
ఈ అసురుని వధించితివి కనుక మేము సహజ స్థితిని పొందగలిగితిమి. నిత్య సేవకులమైన మేము ఇప్పుడు ఏమి చేయవలనో ఆజ్ఞాపింపుము. భాష్యము. భగవద్గీత యందు పలు చోట్ల శ్రీకృష్ణ భగవానుడు 4 వర్ణములను 4 ఆశ్రమములను కలిగినట్టి వర్ణాశ్రమ ధర్మమును గూర్చి తెలిపియుండెను. మానవులు 4 వర్ణములు 4 ఆశ్రమములనడి పద్ధతిని అనుసరించుచు శాంతియుతముగా జీవించి ఆధ్యాత్మిక జ్ఞానమునందు పురోగమించడిలాగున ఈ వర్ణాశ్రమ విధానమును ఆ దేవదేవుడు బోధించెను. మనువులే మను సంహితను రచించిరి. సంహిత అనగా వైదిక జ్ఞానమని అర్థము. ఇక మను అను పదము ఆ జ్ఞానము మనువుచే వసగబడినదని సూచించును. మనువులు కొన్ని మార్లు భగవద్ అవతారములై ఉండగా మరికొన్ని మార్లు శక్త్యావేశము కలిగిన జీవులై యుందురు. అత్యంత పురాతన కాలమున శ్రీకృష్ణుడు సూర్యదేవునకు ఉపదేశము కావించెను. సూర్యదేవుని తనయుడు మనువే కనుకనే గీతోపదేశము కావించినప్పుడు శ్రీకృష్ణుడు ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానః మవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ. ఈ ఉపదేశమును నేను సూర్యదేవునికి వివస్వానుడు వసగగా అతడు దానిని తన పుత్రుడగు మనువునకు వసగను అని పలికెను. మనువే మను సంహితను ధర్మ విధానము నొసగెను. మానవునిగా జీవించడి విషయమున వర్ణాశ్రమ ధర్మములపై ఆధారపడినట్టి నిర్దేశములతోనే ఆ మను సంహిత నిండి ఉన్నది. ఇది అంతయు శాస్త్రీయ జీవన రీతి అయి ఉన్నది. కానీ హిరణ్యకశిపుని వంటి దానవుని పాలనలో మానవులు న్యాయమును చట్టమును ఉల్లంఘించి క్రమముగా అధోగతిని పొందుదురు. అందువలననే ప్రస్తుతము ప్రపంచమున శాంతి కానరాకున్నది. సారాంశం ఏమనగా మానవ సమాజమున మనము నిజమైన శాంతిని చక్కని వ్యవస్థను కోరినచో మను సంహిత యందు తెలుపబడినవి దేవదేవుడగు శ్రీకృష్ణునిచే ధృవపరుపబడినవే అయిన నియమములను తప్పక పాటింపవలెను. 49 చదవమంటారా ప్రభుజీ? 49 శ్రీ ప్రజాపతయ ఊచుకు ప్రజేషా వయం తే పరేషాభి సృష్టా న ఏన ప్రజా వై సృజామో నిషిద్ధాః స ఏష త్వయా భిన్న వక్షాను చేతే జగన్మంగళం సత్వమూర్తేవతారః. ప్రజాపతులు స్తుతించిరి, ఓ పరమేశ్వర, బ్రహ్మరుద్రులకును ఈశ్వరుడా, నీ యాజ్ఞలను నెరవేర్చుటకే ప్రజాపతులమైన మేము సృజింపబడితిమి. కాని ప్రజను సృష్టించు కార్యములో మేము హిరణ్యకశిపునిచే నిషేధింపబడితిమి. నీచే వక్షస్థలము చేల్చబడగా ఆ దానవుడు ఇప్పుడు మా ఎదుట చచ్చిపడి ఉన్నాడు. జగన్మంగళమునకే ఉద్దేశింపబడిన విశుద్ధ సత్వావతారుడవగు నీకు మా వందనములు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. పద్మప్రియ మాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ, దండాలు ప్రణామాలు. 50వ శ్లోకం. శ్రీ గంధర్వా ఊచుః వయం విభూతే నటనాట్య గాయక ఏనాత్మా సాధ్వీర్యా బలౌజసా కృతాః స ఏష నీతో భవతా దశామిమాం కిముద్భక్తస్థః కుశలాయ కల్పతే. గంధర్వలోక వాసులు స్తుతించిరి, హే ప్రభు, నృత్యగాన అభినయములతో మేము సదా నీ సేవలో నెలకొనియుండువారం. కాని తన బల పరాక్రమములచే ఈ హిరణ్యకశిపుడు మమ్ము తన అధీనంలోకి తెచ్చుకొనినాడు. అట్టి దానవునికి నీ వలన ఇప్పుడు ఇట్టి దుర్దశ పట్టినది. ఇతని వంటి దుర్మార్గుల కార్యముల వలన ఎట్టి లాభము కలగగలదు. భాష్యము. భగవంతునికి విధేయుడైన సేవకునిగా మానవుడు పరాక్రమ తేజములయందు అమిత శక్తిశాలి కాగలడు. కాని ఆసురీ ప్రవృత్తి కలిగిన దుర్మార్గులకు హిరణ్యకశిపుని వంటి దుర్గతి పట్టగలదు. హిరణ్యకశిపుని వంటి వారు కొంతకాలం వరకు మహాశక్తి సంపన్నులై ఉండవచ్చును. కానీ భగవద్విధేయులైనటువంటి దేవతలు మాత్రము సర్వదా శక్తిమంతులై ఉండగలరు. భగవత్ కరుణచే వారు హిరణ్యకశిపుని ప్రభావమును జయింపగలిగిరి. శ్రీ చరణాఊచుః హరే తవాగ్ని పజ్ఞజం భవపవర్గమాశ్రితాః యదేష సాధు వృచ్చయస్త వాయసూరః సమాపితః. చారణులు పలికిరి,
హరి సాధు పురుషుల హృదయములందు సదా ఒక ఆటంకము వంటి ఈ హిరణ్యకశిపుడు నీచే నశించినందున మేమిప్పుడు ఉపశమనము చెందితిమి. సంసార బంధము నుండి బద్ధ జీవునికి మోక్షమును ప్రసాదించడి నీ పాదపద్మములచే మేము ఎల్లప్పుడూ ఆశ్రయింతుము. భాష్యం. పరమ సాధువులైన భక్తుల మనసులలో కలతను కలిగించటి దానవులను వధించుటకు నరసింహ భగవానుడు సదా సంసిద్ధుడై ఉండును. హరినామ సంకీర్తనోద్యమును విస్తరింపచేయుటయందు భక్తులకు సర్వత్రా అనేక కష్ట నష్టములు ప్రమాదములు ఎదురు కావచ్చు. కానీ అత్యంత భక్తితో ప్రచారము చేసడి సేవకుడు తనకు నృసింహ భగవానుడే రక్షకుడని తప్పక తెలుసుకునేవలెను. 52. శ్రీ యక్ష ఊచు వయమనుచరా ముఖ్యాః కర్మభిస్థే మనోజ్ఞై స్థ ఇహ దితిసుతేన ప్రాపితః వాహకత్వం సతు జన పరితాపం తత్కృతం జానతాథే నరహర ఉపనితః పంచతాం పంచవింశ. యక్షులు స్తుతించిరి. 24 తత్వములను నియమించువాడా, నీకు ముదమును గూర్చు సేవలను కావించడి కారణమున మేము సర్వోత్తమ సేవకులమని పరిగణింపబడితిమి. అయినను దితిసుతుడగు హిరణ్యకశిపుని ఆజ్ఞచే మేము పల్లకి బోయిలము అయితిమి. ఓ నరసింహదేవా, ఈ దానవుడు ఎల్లరకు ఎంతటి కష్టమును కలిగించునో నీ వెరగదువు. కాని ఇప్పుడితడు నీచే వధింపబడి పంచభూతములలో కలిసినాడు. భాష్యం. దశేంద్రియములు, పంచభూతములు, 5 తన్మాత్రలు, మనసు, బుద్ధి, అహంకారము, ఆత్మ ఎండి అంశములకు దేవదేవుడే నియామకుడు కనుకనే అతడు పంచవింశ అని బోధింపబడినాడు. యక్షులు సర్వోత్తమ సేవకులని భావింపబడినను హిరణ్యకశిపుడు వారిని పల్లకి భోగిలుగా నియమించను. హిరణ్యకశిపుని వలన సమస్త విశ్వము కష్టముల పాలయ్యను. కాని అతని దేహం ఇప్పుడు పంచభూతములలో పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము కలిసినందుకు ఎల్లరూ ఉపశమనం పొందిరి. ఆ దానవుని మరణానంతరము యక్షులు తిరిగి తమ భగవత్ సేవా కార్యములో నెలకొనగలిగిరి. అందులకై వారు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకొని స్తుతించిరి. చదివిన ప్రభుజీ 53 ముందుకెళ్ళి చదవండి 53. శ్రీ కిం పురుష ఊచుః వయం కిం పురుషస్త్వం తు మహాపురుష ఈశ్వరః అయం కుపురుషో నష్టో ధికృతః సాధుభిర్యథా. కిం పురుష లోకవాసులు పలికిరి, మేము అల్పజీవులము, నీవు పరమ నియామకుడవగు దేవదేవుడవు కనుక మేమెట్లు నిన్ను సముచితగా ప్రార్థింపగలము. సాధువులకు విసుగు పుట్టించి వారిచే దూషితుడైనంతటా ఈ దానవుని నీవు వధించితివి. భాష్యము. ధరణిపై తాను అవతరించుటకు గల కారణమును భగవంతుడే స్వయంగా భగవద్గీత 4.7-8 యందు ఇట్లు పలికిన. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ఎచ్చడెచ్చట ధర్మమునకు హాని కలుగును మరియు అధర్మము వృద్ధి నందును ఆ సమయమున నేను అవతరింతును. సాధువును రక్షించుటకు, దుర్మార్గులను నశింపచేయుటకు మరియు ధర్మమును పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందు భగవంతుడు తానే అవతరించుచును. దానవులను సంవరించుట, భక్తులను రక్షించుటయనటి 2 రకములకు కార్యములకు చేయుటకై భగవంతుడు అవతరించును. దానవులచే భక్తులు అతిగా కలతకు గురి అయినప్పుడు వారికి రక్షణ నొసగుటకై భగవానుడు తప్పక వివిధ అవతారములో అవతరించును. ప్రహ్లాదుని అనుసరించడి భక్తులు అభక్తుల యొక్క ఆసురీ కర్మలచే కలత చెందరాదు. పైగా శ్రద్ధతో వారు తమ వినయములకే కట్టుబడి ఉండి తమకు వ్యతిరేకంగా కొనసాగుతున్నట్టి ఆసురీ కర్మలు తమ భక్తుని నిలుపచేయజాలవని పూర్తి విశ్వాసమును కలిగి ఉండవలెను. 54. సరే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. రాధల్ల మాత స్తోత్రం. రాధల్ల మ్యూట్ లో ఉన్నారు చూడండి. అంతా మాత్రం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నేనా అనిత? మీరు చదవండి. 54వ శ్లోకము. శ్రీ వైతాళికా ఊచుః సభాసు సత్రేషు తవామలమ్యేషో గీత్వా సపర్యాం మహతీం లభామహే యస్తామనైషీద్వశమేష దుర్జనో ద్విష్ట్యా మహతస్తే భగవన్యతామయః.
వైతాళికులు పలికిరి, భగవాన్ మహాసభలలోను యజ్ఞ స్థలములలోను నీ అమల యశోకీర్తనము చేసిన కారణమున మేము ఎల్లరి నుండి గౌరవమును పొందియుంటిమి. కానీ దానవుడు ఆ స్థానమును చేజిక్కించుకొనినాడు. దీర్ఘ రోగమును నయము చేసినట్లు మా అదృష్టం వలన ఇప్పుడు నీవు ఈ మహాదానముని వధించితివి. 55వ శ్లోకం. శ్రీ కిన్నరావూచు వయమీశ కిన్నర గణాస్తమానుగా దితిజేన విష్టి మమునానుకారితా భవతా హరే సాధితో నరసింహనాథ విభవాయ నో భవ. కిన్నరులు పలికిరి, పరమేశ్వర, మేము నీ నిత్య దాసులమైనను నిన్ను సేవించుటకు బదులు ఎటువంటి వేతనము లేకుండా ఈ దానవుని సేవలో నిరంతరము నెలకొంటిమి. ఇప్పుడు ఈ పాపి నీచే హతుడైనాడు కనుక ఓ నృసింహదేవ నాథ, నీకు మా వందనములు. దయతో మాకు రక్షకుడవై నిలిచియుండుము. 56వ శ్లోకము. శ్రీ విష్ణు పార్షదావూచు అద్వైతరి నర రూపమద్భుతం తే దృష్టం న శరణద సర్వలోక శర్మ సోయం తే విధికర ఈశ విప్రశప్త సస్యేదం నిధనమనుగ్రహాయ విద్మః. విష్ణు పార్షదులు ఇట్లు స్తుతించిరి, దేవ పరమాశ్రయవదాత, సర్వలోక మంగళమైన నీ అద్భుతమగు నృసింహ రూపమును మేము నేడు గాంచితిమి. ఈశ్వర, నీ సేవలో నెలకొని ఉండిన జయుడే ఈ హిరణ్యకశిపుడనియు బ్రాహ్మణ శాపమున అతడు అసుర జన్మను బడసినాడనియు మేమెరిగి ఉన్నాం. అతడిప్పుడు వధింపబడుట నీ ప్రత్యేక అనుగ్రహమే అని మేము తలంచుచున్నాము. భాష్యము. హిరణ్యకశిపుడు ధరణికి అరుదించుట భగవంతునికి శత్రువుగా వ్యవహరించుట ముందే నిర్ణయింపబడినది. సనకాదులను సనకుడు, సనత్కుమారుడు, సనందుడు, సనాతనుడు అడ్డగించినందున జయ విజయులు శాపగ్రస్తులైరి. తమ సేవకులకు ఇవ్వబడిన శాపమును ఆమోదించిన భగవానుడు వారు భౌతిక జగత్తునకు వెళ్ళి తమ శాపము పూర్తయిన పిమ్మట తిరిగి వైకుంఠ లోకమునకు వచ్చుటకు సమ్మతించెను. జయ విజయములు కలత చెందినప్పటికీ తనకు శత్రువులుగా వర్తింపుడని భగవానుడు వారికి ఉపదేశించెను. ఆ విధముగా వారు 3 జన్మల పిదప తిరిగి తమ స్థానములను చేరగలరు. లేనిచో వారు 7 జన్మలను పొందవలసి వచ్చును. భగవద్వాక్యమును ఆమోదించిన జయ విజయులు దేవదేవునికి శత్రువులుగా వ్యవహరించి ఇప్పుడు మరణించిరి. కనుక హిరణ్యకశిపుని నృసింహ భగవానుడు వధించుట వారిపై చూపిన ప్రత్యేక అనుగ్రహమే అని విష్ణు పార్షదులు భావించిరి. శ్రీమద్ భాగవతమునందలి నృసింహదేవుడు దానవరాజును దునుమాడుట అను 7వ స్కందములోని 8వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒక్క నిమిషం రాధాలీల మాత చదువుతారంట. అలాగే. 9వ అధ్యాయము కళాదుడు స్తుతులతో నరసింహదేవుని శాంతింపజేయుట. హిరణ్యకశిపుని వదనానంతరము నరసింహ భగవానుడి మీద క్రుద్ధుడై ఉన్నప్పుడు బ్రహ్మదేవుని ఆదేశమును అనుసరించి భక్త ప్రహ్లాదుడు ఆ దేవదేవుని శాంతింపజేయుట ఈ అధ్యాయమున వర్ణితమైనది. హిరణ్యకశిపుని వధించిన పిమ్మటయు నరసింహుడు మిక్కిలి కోపంతో నుండెను. బ్రహ్మాది దేవతలు అతన్ని శాంతింపజేయలేకపోయారు. చివరకు లక్ష్మీదేవి కూడా నరసింహదేవుని ముందుకు వెళ్ళుటకు సాహసింపలేకపోయాను. అంతట బ్రహ్మ ప్రహ్లాదులతో భగవంతుని చెంతరేగి శాంతింపజేయమని పలికను. తన ప్రభువైన నరసింహ భగవానుని వాత్సల్యమును గూర్చి పూర్తి విశ్వాసమును కలిగి ఉన్న ప్రహ్లాదుడు దానికి ఏమాత్రం భయపడలేదు. గంభీరముగా అతడు భగవత్ పాదర్శం పద్మములను చేరి వందనము కావించను. భక్త ప్రహ్లాదుని ఎడ అమితానురాగం కలిగిన నరసింహ భగవానుడు అతని శిరముపై తన కరము నుంచెను. ఆ స్పర్శ వలన అతనికి వెంటనే బ్రహ్మజ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము కలిగి పూర్తి జ్ఞానముతోనూ పరవశంతోనూ దేవదేవుని స్థింపగాను. స్వస్వరూపమున భక్త ప్రహ్లాదుడు వసగిన ఉపదేశములు ఇట్లున్నవి. ప్రహ్లాదుడు ఇట్లు పలికను. నేను భగవంతుని స్తుతింప కలుగుతున్నందుకులకు గర్వించటలేదు. భక్తి లేకుండా ఎవడును అతన్ని ప్రసన్నుని చేయజాలడు. కనుక అతని కరుణనే నేను ఆశ్రయించుచున్నాను. ఉన్నత జన్మము, ఐశ్వర్యము, విద్య, తపస్సు, యోగం వంటి వానిచే ఎవడును ఆ దేవదేవుని ప్రసన్నుని చేయజాలడు. నిజముగా ఇవేవిను అతన్ని ప్రసన్నుని చేయజాలవు. కేవలం విశుద్ధ భక్తి చేతనే అతడు ప్రసన్నుడగును. 12 గుణ యుక్తుడైనను బ్రహ్మణుడు ఆ భక్తుడైనతో భగవంతునికి ప్రీతిపాత్రుడు కాజాలడు. కాని చండాల వంశమున పుట్టినను
ఎవడైన భక్తుడైనచో అతని స్థుతులను భగవంతుడు స్వీకరించును. నిజమునకు భగవంతునికి ఎవరి స్థుతులు అవసరం లేదు, కానీ భక్తుడు అతన్ని స్థుతించినచో గొప్ప లాభం అడయగలడు. కనుక నీచ కుటుంబమున పుట్టిన అజ్ఞానులైనను శ్రద్ధతో హృదయపూర్వకంగా భగవంతుని స్థుతింపవచ్చును. దేవదేవుడు ఆ స్థుతులను తప్పక స్వీకరించగలడు. ఇక భగవంతుని స్థుతించినంతనే మనుషుడు బ్రహ్మబుద్ధి స్థితిలో నెలకొని వాడగును. నరసింహ భగవానుడు సమస్త మానవాళి యొక్క లాభం కొరకే అవతరించను, కానీ ఒక ప్రహ్లాదుని కొరకు కాదు. భీకరమగు నరసింహ రూపము ఆ భక్తునికి భయము గల్పవచ్చునేమో, కానీ భక్తుని ఎడ మాత్రము ఇతరావతరముల వలె అతడు సదా వాత్సల్యమును కనబరుచును. భౌతిక జగత్తునందలి బద్ధ జీవనమే నిజమునకు అత్యంత భయావహమైనది. భక్తుడు దానికి తప్ప మరి ఇతరమునకు భయపడాడు. సంసార భయం విద్యాహంకారం వలన కలుగును. కనుక భగవద్దాసునికి దాసునిగా నొకటే ప్రతి జీవి యొక్క జీవిత చర్య లక్ష్యమై ఉన్నది. భౌతిక జగత్తునందరి జీవుల దుఃఖమయ పరిస్థితి కేవలం బతుకరణ వలనే పరిష్కరింపబడగలదు. బ్రహ్మాది దేవతల వంటి వారు లేదా సొంత తండ్రి వంటి నామమాత రక్షకులు ఉన్నప్పటికీ భగవంతుడి ఉపేక్షించినచో వారేది చేయజాలరు. కానీ భగవచ్చరణాల విందములను సంపూర్ణంగా ఆశ్రయించిన వారు ప్రతి దాడి నుండి బయటపడగలడు. కనుక ప్రతి జీవుడు నామమాత్ర భౌతిక సౌఖ్యమునకు ఆశ్రితుడు కాక సర్వ విధముల భగవంతునే ఆశ్రయించవడను. అదే మానవ జన్మ కార్యము. ఇంద్రియ భోగమునకు ఆకర్షితులగుట కేవలం మూర్ఖత్వమే. భగవద్భక్తుడవుట లేదా అభక్తుడవుట అన్నది ఉచ్చనీచ జన్మలపై ఆధారపడదు. బ్రహ్మ లక్ష్మీదేవి అయినను భగవాన్ని సంపూర్ణ ఆగ్రహమును పడేసాడు, కానీ భక్తుడు అట్టి భక్తియుత సేవను సులభంగా పొందగలడు. ఉచ్చనీచ భేదము లేకుండా ఎల్లరకు భగవత్కరణ సమానంగా లభించుచున్నది. నారదమునిచే అనుగ్రహింపబడినందుననే గొప్ప ప్రహ్లాదుడు గొప్ప భక్తుడైన. భక్తుని భగవానుడు ఎల్లవేళలా నిరాకారవాదుల నుండి శూన్యవాదుల నుండి రక్షించుచుండును. ఆ దేవదేవుడు ఎల్ల హృదయమున పరమాత్మ రూపమును నిలిచిన వాడే రక్షణమును సమస్త లాభములను నోసగును. ఆ విధముగా అతడు ఒకప్పుడు సంహారకర్తగాను మరొకప్పుడు రక్షకునిగాను వర్తించుచుండును. కనుక పరస్పర విరుద్ధకు ఎవడును భగవంతునిపై దోషారోపణము చేయరాదు. అతని యోచన వలన నానా రకములకు జీవజాలమును మనం ఈ భౌతిక జగత్తునందు గాంచుచున్నాము. చివరకు అవన్నీను అతని కరుణయే అయి ఉన్నవి. ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. జల్జా మాత చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. సమస్త జగత్తు భగవంతునికి అభిన్నమైనను భౌతిక జగత్తు మాత్రము ఆధ్యాత్మిక జగత్తునకు భిన్నమై ఉండును. కేవలము భగవత్కరుణ వలననే ఎవడైనను అద్భుతమగు ప్రకృతి ఎట్లా వర్తించునో తెలుసుకొనగలడు. ఉదాహరణకు బ్రహ్మదేవుడు గర్భోదకశాయి విష్ణువు నాభికమలం నందు ఉద్భవించినప్పటికీ తదనంతరం ఏమి చేయవలనో ఎరగజాలకపోయెను. మధుకైటబుల నెడి దానవులు అతనిపై దాడి చేసి వేదములను హరించిరి, కాని భగవానుడు వారిని సంహరించి ఆ వేదములను తిరిగి బ్రహ్మకు అప్పగించెను. ఈ ప్రకారము ఆ దేవదేవుడు ప్రతి యుగమునందు దేవతలు, మనుషులు, జంతువులు, ఋషులు, జలచరముల రూపములలో అవతరించుచుండును. అట్టి అవతారములన్నీ భక్తుల రక్షణకు, దానవ సంహారమునకే ఉద్దేశించబడినవి. కానీ ఆ సంహార రక్షణ కార్యములు అతని పక్షపాతమును సూచింపవు. బద్ధజీవుడు సదా బాహ్యశక్తికి ఆకర్షితుడవుచుండును. అందువలన అతడు కామలోభములకు గురి అయి ప్రకృతి పరిస్థితుల వలన కష్టములను అనుభవించును. భక్తుని ఏడ భగవంతుడు చూపడి నిర్హేతుక కరుణయే సంసారం నుండి బయటపడుటకు ఏకైక సాధనము. దేవదేవుని కర్మలను కీర్తించువాడు ఈ భౌతిక జగత్తు పట్ల నిర్భీతుడై ఉండగా భగవద్గుణ కీర్తనము చేయనివాడు సమస్త దుఃఖముల పాలగును. ఏకాంత ప్రదేశమున మౌనముగా భగవతర్చనం గావించుటను ఇష్టపడువారు మోక్షమును బడేటకు అర్హులు కావచ్చును. కానీ విశుద్ధ భక్తుడైన వాడు దుఃఖార్తులైన వారిని గాంచి దుఃఖితుడవుచుండును. అందువలన తన ముక్తిని లక్ష్య పెట్టగా అతడు భగవన్ మహిమల ప్రచారమునందే నెలకొని ఉండును. కనుకనే భక్త ప్రహ్లాదుడు తన ఉపదేశముల ద్వారా సహాధ్యాయులను ఉద్ధరించుటకే యత్నించెను, కానీ మౌనవ్రతమును పాటింపలేదు. మౌనము, తపోనిష్టలు, ఏకాంతవాసము, జపము, ధ్యానము వంటివి ముక్తికి సాధనములని చెప్పబడినవి. అవి అభక్తులకు లేదా ఇతరులపై ఆధారపడి జీవించినట్టి మోసగాండ్రకే ఉద్దేశింపబడినవి. కానీ అట్టి వంచన పూర్వక కర్మల నుండి బయటపడి ఉండడు విశుద్ధ భక్తుడు మాత్రము భగవంతుని ముఖాముఖి గాంచగలడు. ఈ భౌతిక జగత్తును గూర్చి నా పరమాణు సిద్ధాంతం యథార్థమైనది కాదు. భగవంతుడే సర్వకారణుడు కనుక అతడే సృష్టికి కారణమై ఉన్నాడు. కనుక వందనము, కీర్తనము, కర్మార్పణము, అర్చనము, స్మరణము, భగవానుని దివ్యకర్మల శ్రవణముల ద్వారా
మనుషుడు భక్తియుత సేవలో నెలకొని వలను. ఈ 6 రకములకు కర్మలు లేకుండా ఎవ్వడును భగవద్భక్తిని పొందజాలడు. ఈ విధముగా భక్త ప్రహ్లాదుడు దేవదేవుని స్తుతించి మాటిమాటికి అతని కరుణను అర్థింపసాగెను. ప్రహ్లాదుని స్తోత్రముచే ప్రసన్నుడైన నృసింహ భగవానుడు అతనికి సమస్త సౌకర్యముల నొసగిడి వరములనివ్వగోరెను. కానీ ప్రహ్లాదుడు ఆ భౌతిక సౌఖ్యములచే భ్రమకు గురి కాకుండా సదా భగవద్దాసునికి దాసునిగానే నిలువగోరెను. చదవమంటారా ప్రభుజీ ఒకటోది? ఒకటో శ్లోకము. శ్రీ నారద ఉవాచ ఏవం సురదయః సర్వే బ్రహ్మరుద్రపురం సరాః నో పైతుమశకన్మన్యు సంరంభం సుదురాసదం. నారదముని పలికెను. ఆ సమయమున అత్యంత కోపంతోనున్న నృసింహ భగవాను ముందుకు వచ్చుటకు బ్రహ్మ రుద్రాది దేవతలను సాహసింపలేకపోయిరి. భాష్యము. శ్రీల నరోత్తమ దాస ఠాకూరులు తాము రచించిన ప్రేమ భక్తి చంద్రిక యందు క్రోధ భక్త ద్వేషిజనే అని గానం చేసిరి. అనగా భక్తులను ద్వేషించడి దానవుని శిక్షించుటకే క్రోధమును ఉపయోగించవలను. కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యమనడి అన్నింటినీ భగవంతుని కొరకు భక్తుని కొరకు చక్కగా వాడవచ్చును. భగవద్భక్తుడైన వాడు భగవన్ నిందను భక్తుల నిందను సహింపజాలడు. భగవంతుడు కూడా భక్తుల నిందను సహింపజాలడు. నృసింహ భగవానుడు ఎంత తీవ్రమగు క్రోధంతో నుండెననగా బ్రహ్మరుద్రాది దేవతలు చివరకు తన పత్ని లక్ష్మీదేవి ప్రార్థించి స్తుతించినను అతడు ప్రసన్నుడు కాలేదు. ఎవ్వరునూ ఆ దేవదేవుని కోపమును శాంతింపజేయజాలకపోయిరి. కాని భగవానుడు ప్రహ్లాదుని ఎడ వాత్సల్యమును కనబర్చువాడై ఉన్నందున ఆ దేవదేవుని శాంతింపజేయుటకు దేవతలు ఇతరులు ఆ భక్తినే ముందుకు పంపిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాత చదువుతారమ్మా? కుమారి మాతాజీ, కుమారి మాత చదువుతారమ్మా? వాయిస్ రావట్లేదు. హరే కృష్ణ ప్రభుజీ, వినిపిస్తుందా ప్రభుజీ? ఇప్పుడు వినిపిస్తుంది, చదవండి. సాక్షాత్ శ్రీ పేషిత దైవేర్దృష్టాత్వం దృష్ట్వాతం మహదద్భుతం అదృష్టాశ్రుత పూర్వత్వాత్ సానోపేయాయ శంకిత. భగవంతుని చెంతకు వెడలమని లక్ష్మీదేవిని అచ్చట ఉన్న దేవతలందరూ అర్థించిరి. కానీ భయము చే ఆమె అట్లు చేయజాలకపోయెను. అట్టి అద్భుతమును అసాధారణమును అగు రూపమును మున్నెన్నడును గాంచనందున ఆమె అతని చెంతకు పోజాలదయ్యను. భాష్యము. భగవానుడు అనంత రూప లక్షణ సమన్వితుడు, అద్వైతమచ్యుత మనాది అనంత రూపం. అవన్నీను వైకుంఠలోకమును నెలకొని ఉన్నను. లీలాశక్తిచే ప్రేరితయ్యే లక్ష్మీదేవి భగవంతుని అద్వితీయముగు రూపమును తెలుసుకొనజాలకపోయెను. ఈ సందర్భమున మధ్వాచార్యులు బ్రహ్మాండ పురాణం నుండి ఈ క్రింది శ్లోకమును ఉదాహరించిరి. అదృష్టాశ్రుత పూర్వత్వాధన్యే సాధారణైర్జనైః నృసింహం శంకితేవ శ్రీర్లోక మోహాయనో యయో పహ్రాదే చైవ వాత్సల్య దర్శనాయ హరేరపి జ్ఞాత్వా మనంతతా బ్రహ్మ పహ్రాదం ప్రేషయత్ తదా ఏకత్రైకస్య వాత్సల్యం విశేషాత్ దర్శయేద్ధరిః అవరస్యాపి మోహాయ క్రమేణైవాపి వత్సలః. అనగా సామాన్యునికి నృసింహ భగవానుని రూపము నిక్కముగా ఎన్నడను కననిది, మహా అద్భుతమైనది అయినను ప్రహ్లాదుని వంటి భక్తునికి మాత్రము అట్టి భీకర రూపము ఎంత మాత్రము అసాధారణము కాదు. భగవంతుడు తనకు ఇష్టమైన ఏ రూపము నందైనను ఎట్లు అవతరించగలడో భగవత్ కరుణచే భక్తుడు సులభముగా ఎరగగలడు. కనుకనే భక్తుడు అట్టి రూపమునకు ఎన్నడను భయపడడు. నృసింహదేవుని గాంచి లక్ష్మీదేవితో పాటు దేవతలందరూ భయపడినప్పటికీ ప్రత్యేకానుగ్రహమును బడిసిన వాడైనందున ప్రహ్లాదుడు మౌనము వహించిన వాడును నిర్భయుడును అయి ఉండెను. నారాయణ పరా సర్వేన కుతశ్చన పిభ్యతి అని శ్రీమద్ భాగవతమునందే చెప్పబడింది. భక్త ప్రహ్లాదుని వంటి నారాయణుని విశుద్ధ భక్తుడు భౌతిక జీవితం మందలి ఎంతటి ప్రమాదకర పరిస్థితి అందే కాక భక్తుని భయమును నివారించుటకు భగవానుడు అవతరించిన సమయమునందును నిర్భయముగా నుండును.
మూడవ శ్లోకం. ప్రహ్లాదం ప్రేషయామాస బ్రహ్మావస్థిత మంతికే తాత ప్రశమయోపిహి స్వపిత్రే కుపితం ప్రభుం. పిమ్మట బ్రహ్మదేవుడు చెంతనే ఉన్న ప్రహ్లాదునితో, వత్స, దానవుడైన నీ తండ్రిపై నృసింహ భగవానుడు మిక్కిలి కోపించి ఉన్నాడు. అతని చెంతకేగి శాంతింపజేయము అని పలికెను. తచేతి సనకైరాజన్ మహాభాగవతోద్భకః ఉపేత్య భువికాయేన ననామ విధృతాంజలి. నారదుముని పలుకును, రాజా, భాగవతుడగు ప్రహ్లాదుడు చిన్న పల్లవాడే అయినను బ్రహ్మదేవుని పలుకులను వినినవాడే. నెమ్మదిగా నృసింహదేవుని చెంతకెక్కి చేతులు జోడ్చి సాష్టాంగ దండ ప్రమాణము ఆచరించను. ఇదో శ్లోకం. స్వపాద మూలే పతితం తమర్భకం విలోక్య దేవ కృపయా పరిప్లుతః ఉత్థాప్య తచ్చీర్ష్ణ్య దదాత్ కరాంబుజం కాలాహి విత్ర స్థదియాం కృతాభయం. తన పాద పద్మములకు సాష్టాంగ దండ ప్రమాణమును ఆచరించి ఉన్న ప్రహ్లాదుని గాంచినంతటా నృసింహ భగవానుడు పరమ వాత్సల్యము కలవాడి అతనిని లేవనెత్తి భక్తులకు అభయముసుగడి కరకమలములను అతని శిరముపై ఉంచెను. భాష్యము. ఆహారము, నిద్ర, భయము, మైథునము లాంటివి ఈ భౌతిక జగత్తునందరి 4 అవసరములు. ఈ జగత్తులో ప్రతి ఒక్కరూ భయ విహ్వలురై సదా సముద్విగ్న ధియాం అయి ఉండిరి. వారలను నిర్భయులను చేయుటకు కృష్ణ భక్తి భావన ఒక్కటే సాధనము. నృసింహ భగవానుడు ఆవిర్భవించినప్పుడు భక్తులందరూ నిర్భీతులైరి. అనగా నరహరి నామమును ఉచ్చరించుట చేతనే భక్తులు నిర్భయులగుదురు. యతో యామి తతో నృసింహ. ఎచ్చటకేగినను మనము నృసింహదేవునే స్మరింతుముగాక. అప్పుడు భక్తునికి భయమే ఉండదు. సతత్కర స్పర్శ దుఃఖాకి లాశుభ సపద్య వివ్యక్త పరాత్మ దర్శన తత్పాద పద్మం హృది నిర్వృతో దదౌ దృశ్యత్తను క్లిన్న హృదశ్రు లోచనః. శిరముపై నృసింహదేవుని కరస్పర్శ చే ప్రహ్లాదుడు సమగ్రముగా శుభ్రపడిన చందమున సమస్త కల్మషము నుండి, కోరికల నుండి బయటపడెను. దాని చేతుడు శీఘ్రమే దివ్యస్థితిలో నెలకొనిన వాడే కాగా పారవశ్య లక్షణములు అతని యందు ప్రకటమయ్యను. హృదయము ప్రేమభరితమే, కన్నులు అశ్రుపూర్ణములు కాగా అతడు హృదయమునందు భగవత్ చరణారవిందములను నిలుపుకొన కలిగను. భాష్యము. భగవద్గీత నందు ఇట్లు చెప్పబడినది. మాంచ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యేత్యాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితులు యందును అకుంఠితముగా నా పూర్ణముగా భక్తియుత సేవయందు నిమగ్నమైన వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. భగవద్గీత 9.32 యందే ఇంకొక చోట శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికెను. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయః శ్రియో వైశ్యా సదా శూద్రాస్తేపి యాంతి పరాం గతిం. ఓ పార్థ, నా శరణు జొచ్చువారు అధమజనులైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. ప్రహ్లాదుడు అసురవంశమున జన్మించినప్పటికీ రాక్షస రక్తమే అతని శరీరమందు ప్రవహించుచున్నప్పటికీ మహోన్నతముకు భక్తి కారణమున అతని భౌతిక దేహ కల్మషమంతియు తొలగిపోయనని పైన తెలపబడిన గీతా శ్లోకములను బట్టి స్పష్టపడుచున్నది. అనగా భగవంతునితోనే ప్రత్యక్ష సంపర్కమును కలిగి ఉన్నందున ఆధ్యాత్మిక మార్గ గమనమున ఆ అడ్డంకులు అతనికి ప్రతిబంధకములు కాలేదు. శారీరకముగా గాని మానసికముగా గాని నాస్తికత్వముచే కలుషితమైన వారు దివ్య పదమున నెలకొనజాలరు. కానీ మనుజుడు భౌతిక కల్మషం నుండి బయటపడినంతనే భక్తి యోగమున నెలకొన్నట్టుకు అర్హుడకును. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నరసింహ ఎవరిని పాడతారండి? ఇంకెవరైనా చదువు. నరసింహార్తి ఎవరిని చదువుతారండి? నేను పాడిన ప్రభుజీ. నరసింహ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యకాశిపో వక్షః శిలటంకనకాలయే ఎతో నరసింహ తతో మర్చిపోతున్నానండి. నరసింహ
यामी ततो नरसिंह हृदये नरसिंह नरसिंह स्वामी शरणं शरणं प्रपद्ये कवकर कमलवरे नाक अद्भुत दलिता हिरण्यकशिपोतनुभृङ्गा केशवद्रीता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय हो नरसिंहदेव जय हो प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल जय जय विघ्ननाशक नरसिंहदेव महाराज की जय जय प्रहलाद महाराज శ్రీల ప్రభుపాద की जय अनंत कोटि శ్రీల ప్రభుపాద की जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय हरे कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु जी थैंक यू माता जी प्रभु हरे कृष्ण प्रभु जी प्रणाम माता जी Hare Krishna Prabhuji, thank you very much for conducting the call. थैंक यू प्रभु जी हरे कृष्ण थैंक यू माता जी